ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు దేవుడు ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి మంచి చేశాడు పొగిన దానికి నన్ను రోడ్డు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి వచ్చాడు బీసీ సోదరులారా, మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రెడ్డి రాజ్యంలో పనిచేయలేని దానికి ఆయన కేవలం నన్ను ఉద్యోగంలో పీకేసిన పాపానికి ఇలా రోడ్డు పట్టాను. నేను చంద్రబాబు నాయుడు పార్టీలో రీసెంట్ గా మన చైతన్య తెలుగుదేశం పార్టీలోకి, ఎందుకంటే కేవలం బీసీల ఆత్మ గౌరవంతో బతకాలి, బీసీలంటే ఈ యొక్క సత్తా ఏమిటో నిరూపించాలని మనం చంద్రబాబు నాయుడు మన ప్రభాకర్ చౌదరి నాయకత్వంలో రీసెంట్ గా నేను ఒక వారం రోజుల్లోనే చేరాను పార్టీలోకి. మీలో కలగకూడదు కనుక నేను కూడా నేను విషయాలు మీకు చెప్పి జల్దీ ముగిద్దాం. మీకు ఎంత ఆకలి అయితే ఉందో అంత ఆకలి రెట్టింపు ఆకలిగా నాకు కూడా ఉంది కనుక జల్దీ సభ ముగిద్దాం. దయచేసి కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి మండల పట్టణ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అదేవిధంగా మన పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చక్కగా చెప్పారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ 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 అని ఒక నినాదం చేసి మనల్ని పూర్తిగా బ్యాక్వర్డ్ చేయాలని చూస్తా ఉన్నారు. కానీ మనం బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ ఏ పార్టీకైనా కానీ మనలో బ్యాక్ బోన్ ఉన్నట్లే. మనము ఒక పక్క ఉన్నాము అంటే ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. మన బీసీల పైన ఈ రాజకీయ వ్యవస్థలన్నీ ఆధారపడి ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనం చూసాం, ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక బీసీలు వాడుకోవడమే తప్ప బీసీలకి న్యాయం చేసిన పాపలు ఏ కొసానా పోలేదు. ఎక్కడ చూసినా వాళ్ళ దౌర్జన్యమే. బీసీలు అనదొక్కాలని ప్రయత్నం చేశారు. మన గుత్తి మండలంలో ఆ ప్రతాప్ గారు చెప్పారు, ప్రతాప్ నాయుడు గారు అడ్వకేట్, మన గుత్తి మండలము మధ్యపల్లి గ్రామంలో బీసీల పైన దౌర్జన్యం చేయడమే కాకుండా వాళ్ళని జైలు పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా మన తొండపాడు గ్రామంలో బీసీ నాయకుల పైన దౌర్జన్యం, పోలీసుల దాడి, ఇవన్నీ చూస్తామంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి చాత కానీ దట్టమ్మగా పోలీసులు అడ్డం పెట్టుకుని ఏదో గడపాలని చూస్తున్నారు. కానీ ఒక్కసారి బీసీ నాయకులు కన్ను ఎదురు చేసి మీసాలు తిప్పి తొడగొట్టారంటే వైసీపీ ప్రభుత్వము రేపు నామాలకు నిలుపుతుందని సభామూలకంగా మీకు తెలియజేస్తాను. రాబోయే దినాల్లో ఖచ్చితంగా బీసీ సోదరులే ఈ ప్రభుత్వము ఈ ఏదైనా పరిపాలన అంటే కానీ ఈ బీసీ నాయకులకి అని తెలియజేస్తా ఉన్నాను. బీసీలు అంటే ఒక కులానికి సంబంధించింది కాదు, 160 కులాలకు సంబంధించింది. ఈ 160 కులాలు ఇంత ముగిస్తే ఈ బలం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. ఆ విధంగా మనం అందరూ ముందుకు దూసుకోపోవాల్సిన పరిస్థితి ఎంతో ఉంది. మనం చూసాం, సంక్షేమ ఫలాలు ఇస్తామని అన్నారు, బీసీ కార్పొరేషన్ అన్నారు, బీసీ కార్పొరేషన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కూర్చునికి ఒక కుర్చీ కూడా వెళ్ళిన దృష్టిలో మన బీసీని కించపరిచాడు. ఇంతకన్నా అవమానం ఏదైనా ఉంది అని బీసీ సోదరులు ఒక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇవ్వకపోతే వెళ్ళదు, కానీ బీసీ సోదరులని చైర్మన్ గా చేసినాక ఒక గౌరవంగానే దృష్టిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే ఇంతకన్నా నీచమైన నాయకుడు మన భారతదేశంలోనే ఎవరు కూడా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే దినాల్లో కూడా ఇంతగా మనం గెలిపించుకున్నామంటే మన బీసీలు పూర్తిగా అక్కడిలో వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మన బీసీలో చైతన్యం తీసుకుని బీసీలు చేసే అన్యాయాన్ని మీకు విధించాలని ఒక మంచి సంకల్పంతోనే ఈ రోజు జయం బీసీ కార్యక్రమాలని రాష్ట్రమంతా చేపట్టి ఈ రోజు మన గుర్తికి పట్టణం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి మీ అందరికీ సోదరులు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ భవిష్యత్తు మీ పైన ఆధారపడి ఉంటుంది. మీరే నాయకులు, మీరే కార్యకర్తలు, మీరే కర్మజీవులు. ఎందుకంటే రాష్ట్రాన్ని నడిపేది కూడా మీరే తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రం కదా ఎక్కడైనా ఉంది, గుత్తి గుంజకాల పట్టణము ఈ పామిడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామంటే మీరే ఈ రాజ్యాన్ని వేయలేదు, కార్యకర్తలు ఈ రాజ్యాన్ని వేయలేదు. ఏ అధికారి కూడా మీరు చెప్పినట్టు నడుచుకోవాలి. పోలీసు ఎంత మొదలుకొని రెవెన్యూ ఎంత మొదలుకొని ఎండిఓ ఆఫీస్ కూడా మీ కనుసరణలో జరిగి తీరాలి, నడుచుకొని తీరాలని మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు చాలా మంది చెప్పారు ఏ ఎక్కువకి ఏం చేశారని. అన్ని వాస్తవాలే వాళ్ళు చెప్పినవన్నీ. అంతకుముందు మన తెలుగుదేశం ప్రభుత్వం
నారా చంద్రబాబు నాయుడు గారు తన ఒక కులానికి అభివృద్ధి చేయాలని ఎన్నో సంక్షేమ కులాలు అందించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు దక్కింది. కానీ ఈయన కులాల పేరు చెప్పి కులాలకి ఇన్ని కోట్లు ఇస్తున్నా అని చెప్పి ఒక పైసా కూడా ఇచ్చారంటే దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. దగ్గర 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఎవరి కోసం చేశాడు? అభివృద్ధి చేశాడా? ఒక కులానికి ఏదైనా సహాయ సహకారాలు అందించాలా? లేదు లోన్లు ఇచ్చాడా? ఏది చేయలేని దుస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది. అయ్యా హాస్పిటల్లో బాగలేదు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి అంటే సీఎం దీనికి కింద డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తాం. ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి నాయకులు ఉన్నంతవరకు మనం పూర్తిగా నష్టపోతాం. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మన కాన్స్టిట్యూన్సీలోనే చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్ 6 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకి దక్కింది. అదే కాకుండా ఈ రోజు మన రాష్ట్రం బాగుంటుందా, మన బీసీ సోదరులైనటువంటి రైతాంగం బాగుండాలని ఒక మంచి సంకల్పంతో ప్రాజెక్టులు కూడా నిర్మించడం జరిగింది. తద్వారా మన చెరువులన్నిటికీ నీళ్లు రావడం జరిగింది. ఈ గుత్తి చెరువులు తాగేకి నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, గుత్తి చెరువులు నీళ్లు వదలడం కూడా మానేసినాడంటే ఈయన ఆలోచన, ఇక్కడున్న ఎమ్మెల్యే ఆలోచన ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. తాగడానికి నీళ్లు కట్టగడకు వస్తా ఉన్నారు. 176 కోట్లతో ప్రాజెక్టు స్థాపించి చంద్రబాబు నాయుడు మేము ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే దాన్ని మొదలు పెడితే ఇప్పటి వరకు దానికి అభివృద్ధి చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ డబ్బులను సహాయం చేసి నా ప్రజలకు మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎమ్మెల్యే కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఏం చెప్తున్నాను నేను ఏం చేయలేదు అనేది కూడా ఆయన తెలుసుకోవాలి. ఎక్కడున్న స్థలాలు ఉన్నాయంటే, ఎక్కడున్న కొండలు ఉన్నాయంటే దాన్ని సలు చేయడము, దాన్ని స్వాధీనం చేసుకోవడము, దాన్ని అమ్ముకోవడము ద్వారా ఆయన ముందుకు పోతున్నాడే కానీ ప్రజలకు కావాల్సిన ఏవైతే సదుపాయాలు ఉన్నాయో అవి చేద్దామనే ఆలోచన జ్ఞానం లేని ఎమ్మెల్యే తన బంధువర్గానంతా ఆర్థికంగా పోషిస్తున్నాడే తప్ప పనులు చేద్దామని ఆలోచన జ్ఞానం లేకపోతే పోతున్నాడు ఎమ్మెల్యే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలా. రాబోయే దినాల్లో మనం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలా. జగన్మోహన్ రెడ్డి గుణపాఠం నేర్పాలి. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా. వైఎస్ఆర్ పార్టీకి గుణపాఠం నేర్పాలా. ఖచ్చితంగా రాబోయే దినాల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి మరొక్కసారి మన రాష్ట్రంలోనే కాదు మన భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ అంటే ఒక పెద్ద పార్టీ నిరూపించుకునే ఆ అవకాశం మనము దగ్గరలోనే ఉంది కనుక మీ అందరూ ఉపయోగించుకొని ఖచ్చితంగా చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తారని ఆశిస్తూ ఈ రోజు ఈ సభాకాశంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభలో చేతనం చేసినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు పార్టీలో చాలా మంది మహిళలు చేస్తూ ఉన్నారు. వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకానికి ఆకర్షితులై పార్టీలో చేస్తున్న లక్ష్మణ, దీపక, పుష్పావతి, సమీరా, మహాలక్ష్మి, రాజేశ్వరి, ఇందిర, ప్రమీల, సుశీల, పుష్పలత, మేరీ వీరందరూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ శక్తి పథకానికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ వైపు రావడం జరిగింది. వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతున్నాం. మీరందరూ జితేంద్ర నాయకత్వం